ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడవై ఉన్న దేవా, మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీరు రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించారు. మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడారు ప్రభువా. అయ్యా, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన, ప్రశస్తమైన, విలువైన దినములో మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టి ఉన్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పిస్తూ ఉన్నాము. ఈ రోజు నాయన మీ చిత్తం ఏమిటో గ్రహించి మీరు మా నుండి ఏమైతే కోరుకుంటున్నారో దానిని మాత్రమే చేయడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి మీరు మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని కీర్తనల గ్రంథం 91వ కీర్తన 4వ వచనము ద్వారా నాయన లేఖనాలను మీరు తెలియచేస్తూ మమ్మల్ని ఉదయాన ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈరోజు మీ రెక్కల చాటును మమ్మల్ని కప్పి భద్రపరుస్తారని, మీ యొక్క రెక్కల మాటునే మాకు ఆశ్రయం ఉంటుందని, దేనికి మేము భయపడాల్సిన పని లేదని, దేని నిమిత్తము కలవరపడి దిగులు చెందాల్సిన అవసరము లేదని మాకు తెలియపరుస్తున్నారు. బిడ్డలు మరి ఎవరైతే నాయన భయంతో, కలవరంతో ఈ రోజును ప్రారంభిస్తున్నారో వారిలో ధైర్యాన్ని నింపండి. మీరు వారిని కప్పి ఉన్నారు గనక వారికి ఏ సమస్య రాదు, ఏ ఆపద రాదు, ఏ ఇబ్బంది రాదని గుర్తెరిగి విశ్వాసముతో ఈ రోజును బిడ్డలు ప్రారంభించుటకు కృప దయచేయండి తండ్రి. అయా, ఈ ఉదయకాల ప్రార్థనలో అయా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ నీ తండ్రి ఈ రోజు అంతను మీ సహాయము దయచేయండి. వారి ప్రణాళికలకు, వారి ఆలోచనలకు, వారి తలంపులకు అన్నిటికీ మీరు తోడై ఉండండి. అన్నిటినీ కూడా అయా సమయములో సఫలపరచండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నామయ్యా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. అన్నిటినీ దీవించండి. జ్ఞానము కలిగి పనిచేస్తూ బద్ధకము లేకుండా వివేచన కలిగి అయా మంచిగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానానికి ఎదుగులాగున కృప చూపించండి. ఆగిపోతున్న పనులు మరలా నూతన పరచబడే సహాయము దయచేయండి. పనులకు అడ్డు తగులుతున్న వ్యక్తులను తండ్రి తొలగించి మార్గమును సరళపరచండి. నూతనమైన కార్యాలను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అదే రీతిన ప్రయాణాలను కూడా నాయన మీ పాద సన్నిధిని పెడుతున్నాం. ఏ మార్గమున బిడ్డలు వెళ్తున్నప్పటికీ అయ్యా మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. అయ్యా, క్షేమముగా వెళ్ళిన వారు మరలా క్షేమముగా వారి వారి ప్రాంతాలకు చేరబడే సహాయము దయచేయండి. ప్రమాదాలు, అపాయాలన్నిటినీ కూడా నాయన ఈరోజు తప్పించమని ప్రార్థిస్తున్నాం, బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, అదే విధముగా గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను బిడ్డల పైన పడకుండా ఈరోజంతా వారిని మీరే క్షేమముగా భద్రపరచండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ అన్నిటిలో కూడా మీరు తోడై ఉండండి. వారు అనుకున్నవి రావడానికి సహాయము దయచేయండి. ఆపరేషన్స్, డెలివరీస్ లో కూడా మీ రక్షణను వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ కి వెళుతూ ఉన్నారు, వారు సరైన టైంకి అక్కడికి చేరబడులాగున సహాయము దయచేయమని, జ్ఞానముతో నింపమని, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే విధముగా ఈ రోజున మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకొనకుండా, అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా, పాపము మమ్మల్ని ఏలకుండా అయా మాకు వాక్య జ్ఞానము దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు కలిగి లేకుండా క్షమించే హృదయం, తగ్గించుకునే హృదయము, దీర్ఘశాంతం మాకు దయచేయండి తండ్రి. అయా ముఖ్యంగా మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అన్నీ కూడా
మీకు ఆమోదయోగ్యముగా ఉండడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి సహాయము దయచేయండి తండ్రి. ఎవరికి ఆకలి బాధలు లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో చిక్కుబడకుండా ప్రతి ఒక్కరికి నీ తండ్రి సమృద్ధిని మీరే దయచేయమని, మీ కృపను బట్టి ఈరోజు క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. అయా, మేము కూడా నోరు తెరిచి ఒక్కరికైనా మీ మాటలు ప్రకటించి మా వంతుగా రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని పాలిభాగస్తులు చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.